అందరికీ శనార్థి. నేను మీ సురేందర్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? ఏ పార్టీ బలపరిచిన వ్యక్తికి మీరు ఓటేస్తారు? కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న బక్కా జడ్సన్, మరొక వ్యక్తి అశోక్ సార్. వీళ్ళ ముగ్గురు మధ్య ప్రధాన పోటీ కనపడుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, ప్రధానంగా ఈ 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం పోటీ పడుతున్నారు. అయితే మొత్తంగా 34 నియోజకవర్గాలతో కూడి ఉన్న 3 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎవరు ఎన్నికైతారు? 2021లో జరిగిన ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించడం జరిగింది. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనందున ఆయన ఈ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక 2 సంవత్సరాలే ఉన్న ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రాడ్యుయేట్లు ఆసక్తితో చూస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఏ వ్యక్తి విజయం సాధిస్తాడనేది నిరుద్యోగులు, ఉద్యోగులు, అదేవిధంగా రాజకీయ నాయకులు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూడడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు, ఉద్యోగులు కూడా ఇక్కడ ఫలితం ఏం రాబోతుంది అనేది ఆసక్తితో చూస్తున్నారు. తీన్మార్ మల్లన్న, బక్కా జడ్సన్, అశోక్ సార్, రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి కూడా ఎవరికి వారు మేమే గెలుస్తామంటూ పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. పట్టభద్రులకు కూడా పైసలు ఇచ్చేందుకు, మద్యము కూడా పంపిణీ చేసేందుకు కూడా వెనకాడడం లేదనేది తెలుస్తుంది. గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉండి కూడా డబ్బు తీసుకొని ఓటు వేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దగ్గర 4.5 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో కోకొల్లలుగా డబ్బు మరియు మద్యం పంపిణీ జరుగుతుందనేది ప్రచారం జరుగుతుంది. అధికార పార్టీ అయిన కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ మధ్య పోటీ ఎక్కువగా కనపడుతుంది. వీళ్ళు డబ్బులు పంపిణీ చేసేందుకు వెనకాడడం లేదనేది విశ్వసనీయ సమాచారం. గత అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల్లో చదువుకోని వారు, పల్లెల్లో ఉన్న వాళ్ళు డబ్బు తీసుకున్నారంటే సరే, కానీ ఒక గ్రాడ్యుయేట్ అయ్యుండి కూడా విద్యార్థులు, యువకులు ఈరోజు డబ్బు తీసుకునేందుకు ఆసక్తి కనపరచడం ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే దేశ రాష్ట్ర రాజకీయాలలో ఓటు హక్కు అనేది స్వతంత్రంగా వినియోగించుకోవాలి. నచ్చిన వ్యక్తికి, మెచ్చిన పార్టీకి ఓటు వేసి ఆ పార్టీని అధికారంలోకి లేదా ఆ వ్యక్తిని గౌరవప్రదమైన స్థానంలోకి ఎంచుకునేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన ఈ ఓటు హక్కును మిస్యూజ్ చేసుకోవద్దని ఈ వీడియో ద్వారా పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు నచ్చిన వ్యక్తిని, నచ్చిన పార్టీకి ఓటు వేసి మీరు ఆ వ్యక్తిని మండలికి పంపిస్తే మీకు ఏమో మంచి జరుగుతుందనేది ఆలోచన చేసి మాత్రమే మీరు ఓటు వేయాలి. కానీ ఎవరో డబ్బులు ఇచ్చారనో, ఎవరో చెప్పారనో, మీరు వీడియోలో చూసో లేకపోతే పాటలో చూసో కాకుండా వాళ్ళ గురించి వ్యక్తిగతంగా మీరు తెలుసుకొని మీరు వారికి ఓటు వేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అనేది చాలా దారుణంగా పడిపోవడం సిగ్గుచేటు. ఓటు హక్కు ఉన్న వ్యక్తి పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటు వేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎక్కడ చూసినా కానీ 50%, 60% కన్నా ఓటింగ్ శాతము మించకపోవడము చాలా బాధగా ఉంది. అయితే తెలంగాణలో జరిగిన మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ రంగారెడ్డిలో 45 నుంచి 50% ఓటింగ్ శాతం అనేది నమోదు కావడం చూస్తే ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ల కంటే ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డిలో ఉండే ఓటర్లు చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కాబట్టి వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదంటే చాలా బాధాకరం. అయితే ఇప్పుడైనా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని గ్రాడ్యుయేట్స్ అంటే ఏంటో నిరూపిస్తారని ఆరా న్యూస్ కోరుకుంటుంది. అయితే మీ ఓటు హక్కు అనేది తప్పనిసరిగా వినియోగించుకొని ప్రజలకు కూడా ఇగో గ్రాడ్యుయేట్లు ఈ విధంగా 90%, 80% ఓటింగ్లో పాల్గొన్నారు అనేది మీరు వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అందరూ పాల్గొంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ముందుగా మా ఆరా న్యూస్ HD ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.